బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. 1,00,000 రూపాయలకు దిగువన ఉన్న బంగారం ధరలు ఇప్పుడు 1,00,000 దాటేశాయి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధరలను చూస్తే సామాన్యుడి సైతం కొనలేని స్థితి ఉంది. కూతురు పెళ్లి చేయాలంటే ముందుగా భయపడేది బంగారం ధరలను చూసే. తాజాగా కాస్త తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు భారీగా పెరిగిపోయింది. దేశీయంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. శ్రావణ మాసంలో ధరలు దిగొస్తున్నాయని సంబరపడే లోపే అమాంతం పెరుగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్తో ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 1,1400గా ఉండగా శనివారం నాటికి 1,530 రూపాయలు పెరిగి 1,03,000కు చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్పై 1,400 రూపాయలు పెరిగి 93,000కు చేరింది. నిన్న కిలో వెండి ధర 1,13,300గా ఉండగా ఇవాళ 1,13,700కు చేరింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. ఇప్పటికే చాలా పెరిగిపోయిందని భావిస్తున్న వినియోగదారులు శ్రావణ మాసంలో కొంచెం తగ్గుతుందేమో, శుభకార్యాలు ఉంటాయి అప్పుడు చూడొచ్చని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా తగ్గేటట్టయితే ఏ కోసన కనిపించట్లేదు. నిన్నటికి ఇవాటికే రేట్లు బాగా పెరిగిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? బంగారం ధరలు రోజు రోజుకు మరింత పెరుగుతూనే ఉన్నాయి. ఉన్నటువంటి పసిడి ధరలు మళ్ళీ వాళ్ళ పుంజుకున్నాయి. ఏదైతే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు తారుమారైన నేపథ్యంలో ఈ ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గుముఖం పట్టి కొనుగోలుదారులకు కొంత ఉపశమనం ఇచ్చాయి. కానీ ఈ ఊరట ఎక్కువ కాలం నిలవలేదన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఒక్కసారిగా ధరలు పెరగడం పసిడి ప్రియులకు పెద్ద షాక్నిచ్చిన వార్త తెలుస్తుంది. ప్రధానంగా ఈ ధరలు పెరగడానికి ఏదైతే అమెరికా అధ్యక్షుడు తీసుకున్న టారిఫ్ నిర్ణయాలు బంగారం ధరలు పెరగడానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు. దీనికి తోడు డాలర్ విలువ తగ్గడం కూడా బంగారం ధరల పెరుగుదలకి దోహదపడింది. అదేమిటంటే ఒకవేళ డాలర్ విలువ పడిపోతే బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి. ఈ రెండు కలిసినప్పుడు బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో ఒక్కసారిగా ఇవాళ బంగారం ధరలు చూసుకున్నట్లయితే 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,530 పెరిగి 1,01,350కి చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములు పెరిగి 1,400 పెరిగి 92,000 పలుకుతుంది. నిజంగా చెప్పాలంటే బంగారం కొనాలనుకునే వారికి ఇది చేదు వార్త అని చెప్పవచ్చు. పసిడి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ రోజు రోజు సరికొత్త గరిష్ట స్థాయిని తాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం మళ్ళీ ఆల్ టైం గరిష్ట స్థాయి చేరింది. ఈ ధరలు పెరగడానికి ముఖ్య కారణం అంతర్జాతీయ పలు దేశాల అనిశ్చితి నేపథ్యంలో ఈ ధరలు హై అవుతున్నాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా వినియోగదారులు ఎంతగానో ఆకర్షించే బంగారం ధర రోజు రోజుకు సామాన్యుడికి అందకుండా పోతుంది. అంటే ఇన్వెస్టర్స్ బంగారంపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. బంగారం కొనుగోలుపై బాగా ఆసక్తి పెట్టినట్లు తెలుస్తుంది. మరోవైపు పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కావచ్చు, సురక్షితమైన ఆకర్షణ, భౌగోళిక రాజకీయ అనేక అంశాలు ఈ పెరుగుదల కారణమని నిపుణులు తెలిసిన పరిస్థితి ఉంది. మరోవైపు భౌగోళిక రాజకీయ అంశాల సమయంలో బంగారంతో పాటు సురక్షితమైన పెట్టుబడులు ఇన్వెస్టర్స్ ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రజలు తమ డబ్బును ఎటువంటి నష్టాన్ని చవి చూడని ప్రదేశాలు పెట్టుబడి పెట్టాలని పెడుతున్నట్టు తెలుస్తుంది. బంగారాన్ని సురక్షితమైనదిగా భావిస్తారు. అందుకే ప్రజలు ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. కార్యక్రమంలో బంగారం డెఫిట్ వేయడంతో బంగారం పెరగడం సామాన్యులకు కాస్త ఇబ్బంది చెప్పవచ్చు. మరోవైపు ఉన్నతి వర్గాల సైతం గోల్డ్ కొనలేని పరిస్థితి చేరుకుంది. మరోవైపు గోల్డ్ ధర పెరగడంతో వారు కరువైన పరిస్థితి మార్కెట్ కనిపిస్తుంది. ఏదైతే శ్రావణ ఉన్నా తగ్గుతాయని అనుకునే మళ్ళీ బంగారం ధరలు రెక్కలు వచ్చాయి. ఏది ఏమైనా బంగారం ధరలు ఇలా ఒకటి పెరగడం సామాన్యుడికి మాత్రం భారం మారిందని చెప్పవచ్చు. సునీత, యాసర్, అంటే ఇప్పుడు నిజానికి శ్రావణ మాసం వచ్చింది, శుభకార్యాలు ఉంటాయి. శుభకార్యాలు ఎంతో మంది వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఈ మాసంలో కొంచెం తగ్గుతుందేమో అని, కానీ వాళ్ళందరికీ నిరాశ మిగిలింది అనుకోవచ్చా? రైట్ సునీత, శ్రావణ మాసంలో ఏదైతే బంగారం ధరలు తగ్గుతాయని అనుకున్నారు, కానీ గత వారం రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ ఏదైతే అంతర్జాతీయంగా మార్పులు వచ్చాయో దానికి ప్రధానంగా ఇవాళ బంగారం ధర ఒక్కసారిగా పెరిగాయి. దీంతో ప్రజలు అంతా అయోమయానికి గురయ్యారు. శ్రావణ మాసంలో శుభకార్యాలు కావచ్చు, పెళ్లిళ్ళు కావచ్చు, ఏది బంగారం కొనాలనుకున్నారు ఇది మంచి సమయం అని అనుకున్న లోపే ఇలా ఒక్కసారిగా బంగారం పెరగడం పట్ల సామాన్యులు సైతం అవాక్ అవుతున్నారు. ఏదైతే బంగారం పెరగడం ముఖ్య కారణం ఏదైతే ఉందో
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిర్ణయాలు కావచ్చు, ఏదైతే ఇంటర్నేషనల్ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఈ బంగారం పెరగడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు సునీత. అంటే విశ్లేషకులు ఇంకా తగ్గే పరిస్థితులు అయితే ఉండవు, పెరుగుతాయి అని అంటున్నారు. అంటే ఫుల్గా దాని మీదనే స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కొనాలనుకునే వాళ్ళకి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిదని చెప్తున్నారా? అంటే ఎలా చూడొచ్చు ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం ఏది ఫాలో అవ్వాలంటారు? ఇన్వెస్టర్స్ బంగారం పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఏదైతే బంగారం పెరుగుతుందో సురక్షితమైన పెట్టుబడి అనుకునేందుకే బంగారం ఇన్వెస్టర్స్ మక్కువ చూపుతున్నారు. అంటే బంగారం కొనుగోలు బాగా ఆసక్తి పెట్టినట్టు తెలుస్తుంది. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, సురక్షితమైన ఆకర్షణ వంటి అనేక అంశాలు పెరుగుదలకు కారణమని ఇన్వెస్టర్స్ చెబుతున్నారు. ఏదైతే ధరలు పెరుగుతున్నాయో ఇన్వెస్టర్స్ కూడా బంగారంపై మక్కువ చూపుతున్నట్టు తెలుస్తుంది. రైట్, యా సార్, థ్యాంక్ యూ. బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. 1,00,000 రూపాయలకు దిగువన ఉన్న బంగారం ధరలు ఇప్పుడు 1,00,000 దాటేశాయి. ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధరలను చూస్తే సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితి ఉంది. కూతురు పెళ్లి చేయాలంటే ముందుగా భయపడేది బంగారం ధరలను చూసే. తాజాగా కాస్త తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా మధ్యాహ్నం వరకు భారీగా పెరిగిపోయింది. దేశీయంగా బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. శ్రావణ మాసంలో ధరలు దిగొస్తాయని సంబరపడే లోపే అమాంతం పెరుగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్తో ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 1,1400గా ఉండగా శనివారం నాటికి 1,530 రూపాయలు పెరిగి 1,03,000కు చేరుకుంది. అంటే 1,00,000ను దాటేసింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్పై 1,400 పెరిగి 93,000కు చేరింది. ఇక నిన్న కిలో వెండి ధర 1,13,300గా ఉండగా ఇవాళ 1,13,700కు చేరుకుంది.